అందరికీ ఇవాళనైతే నేను మీకు ఒక టెంపుల్ గురించి చెప్పబోతున్నా. ఈ టెంపుల్ అయితే ఎక్కడుందంటే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలం కంఠం అనే విలేజ్‌లో ఈ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడనైతే శ్రీ వేణుగోపాల స్వామి అయితే ఉన్నారు. సో, ఆ దేవుడికైతే ఇక్కడ ఇంకొక పేరు కూడా వచ్చింది. శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం అని ఈ టెంపుల్‌నైతే పిలుస్తారు. దీనికైతే 600 ఇయర్స్ గల చరిత్ర ఉందంట. ఇక్కడ స్వయంగా ఈ దేవుడు వెలిచారంట. సో, అప్పట్లోనైతే ఇంకా చాలామంది వచ్చేవారంట. ఈ మధ్యనైతే కొంచెం తగ్గిపోయారంట. ఎందుకు అంటే అక్కడికి రోడ్ బాలేక ఇప్పట్లో ఎవరు రాట్లేదంట. ఎవరి వర్క్స్‌లో వాళ్ళు బిజీ ఉండి. బట్ ఇక్కడనంట చాలా పవర్‌ఫుల్ అంట దేవుడైతే. సో, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నేను గూడా ఇక్కడ చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళి చూడడానికైతే నేను వెళ్ళాను. నాకైతే టెంపుల్ చాలా నచ్చింది. ఈ టెంపుల్ అయితే పొలాల మధ్యలో అయితే ఉంది. అండ్ నేను వీడియోస్ తీసేటప్పుడైతే ఇంకా పంతులైతే ఒకటే చెప్పిండ్రు. "వీడియోస్ తీయమ్మా, తీసి యూట్యూబ్‌లో పెట్టు. ఎందుకంటే ఈ టెంపుల్ గురించి అందరికీ తెలవాలి. ఈ మధ్య ఇట్లాంటి టెంపుల్స్ ఎవరికీ తెలవట్లే, ఎవరు మొక్కడానికి రావట్లే. సో, మేమైతే ఇంకా ఎవరొచ్చినా రాకపోయినా నేను, మా వైఫ్ వచ్చి ఇక్కడైతే రోజు పూజ చేసుకుంటాం" అనైతే నాతో చెప్పిండ్రు. ఇంకా నేనైతే నాకు చాలా అనిపించింది నన్ను సపోర్ట్ చేయడం. ఇంక నేనైతే వీడియోస్ తీసుకొని వచ్చేసిన. సో, అక్కడే పక్కన ఒక చిన్న అమ్మవారు కూడా ఉంది. ఇంక నేను అక్కడ కూడా దర్శించుకున్నా. అండ్ మనం ఇలాంటి టెంపుల్స్‌ని చూడడానికి వెళ్ళాలి యాక్చువల్‌గా. బట్ మనమున్న బిజీ షెడ్యూల్స్‌కి ఈ మధ్య అయితే ఇలాంటి టెంపుల్స్‌కి వెళ్ళడం అయితే మర్చిపోయాం. సో, విలేజ్‌లో ఉన్న టెంపుల్స్‌కి పక్కా ఏదో ఒక చరిత్ర ఉండే ఉంటది. సో, మనం ఇట్లాంటివైతే నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా అక్కడనైతే ఆంజనేయ స్వామిది కూడా ఉంది టెంపుల్. ఇదైతే మంచిగా అనిపించింది నాకు. టెంపుల్ అయితే పొలాల మధ్యలో గ్రీనరీ అండ్ వెదర్ చాలా బాగుంది. అండ్ ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి అయితే దర్శించుకోండి. దీనికైతే 600 ఇయర్స్ చరిత్ర ఉందంట. నాకైతే చాలా అనిపించింది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.